ఏది చాలా పిచ్చి పని ఇట్లా చేసే క్షణం మా గురించి ఆలోచించావా నువ్వు? అన్న వాడు మా ఫ్రెండ్స్ అందరికి ఫోటోస్ షేర్ చేసిండన్న. ఏ ముఖం పెట్టుకొని తిరగాలన్నా ఇంకా నేను బయట. అరే చెల్లె, నీ ఫోటోలు ఎవ్వరి ఫోన్లు ఉన్నా డిలీట్ చేయించే బాధ్యత నాది. మేమున్నాం కదా, నువ్వు ధైర్యంగా ఉండాలి. చెల్లె, ఒక 2 నిమిషాలు నీ రావడం లేట్ అయితే నీ జీవితం ఎట్లుండి చెప్పు. ఇట్లా చేసే ముందు నీకు అన్న గుర్తుకు రాలేదా? అరే చెల్లె, మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. ఒక్కొక్కదాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదురా. నువ్వే ఒకరికి ఆదర్శంగా నిల్చోవాలి. సారీ అన్న, ఆ ఫోటోస్ చూసేతోటి తొందరపాట్లో నిర్ణయం తీసుకున్నా. సిస్టర్, మీరేం బాధపడకండి. మా టీం మొత్తం వారి మీద వర్క్ చేస్తుంది. వాడు ఫోన్ ఆన్ చేసిన వెంటనే మాకు ట్రేస్ అవుతాడు. నా కొడుకు దొరుకుతాడు. చెల్లె, ఇప్పుడు ఎట్లున్నా చెల్లె? ఇప్పుడు ఓకే అన్న. ఏమైందిరా మనవడ, బయట ఫోటోలు గీట్ వల్ల అంటారు, ఏమైందిరా? ఏం లేదు బాపమ్మ, వాడు ఎవడో మన చెల్లె ఫోటోలు వాళ్ళ దగ్గర పెట్టుకుని బెదిరిస్తాడు. ఎవర్రా వాడు? బార్కావు నాపితే దొరికిన ద్రవానికి చీపు కట్టుకొని చంపుతామని తీసుకురా రైతు. ఏడవకు నువ్వు. నేను అన్ని చూసుకుంటాను. నేను ఏడవకు నువ్వు. అన్న లేడా చూసుకుంటాను? సార్, కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇప్పుడే వాడి లొకేషన్ ట్రేస్ అయిందంట. అరే చెల్లె, నువ్వు వేడువకరా. ఈసారి వాడు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేడు. వాడిని ఈడ్చుకుంటూ వచ్చి నీ కాళ్ళగల పడేయకపోతే నా పేరు మహేషే కాదు. అరే చెల్లె, నువ్వు వేడువకరా. ఈసారి వాడు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేడు. వాడిని ఈడ్చుకుంటూ వచ్చి నీ కాళ్ళగల పడేయకపోతే నా పేరు మహేషే కాదు. ఈసారి నా కొడుకు తప్పించుకోవద్దురా. దాని సంగతి చెప్తాం. అన్న నేను కూడా వస్తా అన్న. వాడు చెప్పగలగొట్టాలన్నా నేను. దా చెల్లె, నిన్ను చూసి ఇంకా 10 మంది ధైర్యం తెచ్చుకోలేదు. పోదా లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. కానిస్టేబుల్ ఇట్లా రౌండ్ అయ్యి నేను వెళ్తా, మీరు ఇలా చక్కగా వెళ్ళండి రా. నా కొడుకు ఈరోజు తప్పించుకోవద్దురా. ఇలా ఇన్ని రోజులుగా మా చెల్లెల ఫొటోస్ ను మాఫింగ్ చేసి ఏడిపిస్తున్న నా కొడుకు మా చేతికి దొరికాడు. నీకెంత ధైర్యం రా? నా చెల్లెలు జోడిగత్తావారా? చెల్లె, నీ కాళ్ళ మీద పడేస్తా అన్న విన్ని. పైసలు కావాలంటే పైసలు తెచ్చిచ్చిన, బంగారం కావాలంటే బంగారం తెచ్చిచ్చిన. నా ఫోటోలు కాకుండా మా చెల్లె ఫోటోలు కూడా మార్పింగ్ చేస్తావారా? అరే, నువ్వు పెట్టే టార్చర్ నా చెల్లె సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నదా? నువ్వు ఎంత టార్చర్ పెట్టా చనిపోదాం అనుకుంటుందా? నీలాంటి వాళ్ళ లేరా ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళ బాధ ఇంట్లో చెప్పుకోలేక కుమిలి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సార్, తప్పైంది. తాగిన మైకంలో అలా చేసిన నన్ను వదిలేయండి. అరే, నిన్ను వదిలేస్తే నీలాంటి వాళ్ళు ఇంకా 10 మంది పుట్టుకొస్తారా? అన్న, ఇవాళ నాకు జరిగింది, రేపు ఇంకొక అమ్మాయికి జరగద్దంటే ఇలాంటి సైకో వాళ్ళు సమాజంలో ఉండద్దు. సారీ శ్రీవాలి, నన్ను క్షమించు, తప్పైంది. నిన్ను క్షమించుడు కాదురా, నిన్ను నెల రోజులు అనుభవించిన బాధ నిన్ను జైల్లో 4 గోడల మధ్యలో ఉంచినప్పుడు తెలుస్తుందిరా. నిన్ను క్షమించుడు కాదురా, నిన్ను నెల రోజులు అనుభవించిన బాధ నిన్ను జైల్లో 4 గోడల మధ్యలో ఉంచినప్పుడు తెలుస్తుందిరా. అరే, ఇలాంటి నా కొడుకులు జీవితంలో ఇంకే అమ్మాయి జోలి కన్నా పోవాలంటే పోచుకోవాలరా. తీసుకొని పోరావాన్ని. రే, నువ్వే కాదురా, వీళ్ళలాగా అమ్మాయిని ఏడ్పించే ప్రతి నా కొడుకు చెప్తున్నా, చివరికి వాళ్ళకి జైలే గతి అవుతుంది. నా చెల్లెలాగానే ఈ అక్కకు చెల్లకు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా మీ ఇంట్లో వాళ్లకు తెలియజేయండి. అక్క చెల్లెళ్ళందరికీ విజ్ఞప్తి, నాకు జరిగినట్టే మీ ఫోటోస్ ఎవరైనా మాఫింగ్ చేసి బెదిరిస్తే cybercrime.gov.in లో కంప్లైంట్ చేయండి. ఇలా కంప్లైంట్ చేస్తే మీ ఫోటోస్ ఏ వెబ్సైట్ లో ఉన్నా కూడా డిలీట్ చేస్తారు. దయచేసి ఇలాంటి సమస్యలు ఏ అమ్మాయికి ఎదురైనా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఉన్నది ఒకటే జీవితం, ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. నా ఈ కథ చూసిన ప్రతి ఒక్క అమ్మాయి ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలు.